పౌర్ణమి రోజున, నిండు పౌర్ణమి రోజున, రాత్రిగల పౌర్ణమి, చంద్రుణ్ణి చూస్తూ చదవాల్సిన శ్లోకాలు ఇవి. ఏదొకటి అంటే క్షీరసాగర సముత్పన్నం లక్ష్మీప్రియ సహోదర ధనధాన్య సమృద్ధంచ ఆరోగ్యం దేహిమే సదా సౌభాగ్యం దేహిమే సదా. అది చదవాలన్నమాట, దండం పెట్టు. తర్వాత ఇంకొకటి ఉంది, దది శంఖ తుషారాభం, దది శంఖ తుషారాభం క్షీరోదార్ణవ సంభవం నమామి శశినం సోమం శంభోర్మకుటభూషణం. అంటే దది శంఖ అంటే దది పెరుగు తెల్లగా ఉంటుంది కదా, శంఖము తెల్లగా ఉంటుంది, తుషారాభం హిమబిందువులు కూడా తెల్లగా ఉంటాయి. క్షీరోదార్ణవ సంభవం ధనధాన్య సమృద్ధంచ ఇది శంఖ తుషారాభం క్షీరోదార్ణవ సంభవం నమామి శశినం సోమం శంభోర్మకుటభూషణం. అంటే శివుడికి మకుటంగా ఉంటాడు కదా, ఆయనకి నమస్కారం చేస్తున్నాను. ఈ రెండు కూడా పౌర్ణమి రోజు చదువుకోవాల్సినవేనా? ఇంకొకటి నెలబాలుడిది కూడా చెప్తా. అమావాస్య వెళ్ళిన పాడ్యమి విదే రోజున చెప్పాలన్నమాట. అది నెలబాలుడ నెలకొక్క బాలుడవై మమ్మకు తమ్ముడవై నాకు మేనమామవై. చందమామ అంటారు కదా, ఈ పాత వస్త్రము తీసుకుని కొత్త వస్త్రం నిమ్ము. మనకి చీర చెంగు ఉంటుంది కదా, నేత చీరలు కట్టుకునేవాళ్ళు. ఆ పోగు దారం పోగు ఇట్లా చూపించి చదివి వదిలేసేయాలి. అది